ఆయనకి సంగీతం పట్ల ఒక ప్రేరణ, అనురక్తి, సంగీతం నేర్చుకోవాలని ఒక తపన కలిగింది. ఆ తపన ఉంటేనే ఆయన సుమారు 40 సంవత్సరాలుగా ఈ విద్యలో రాణించడం అంటే ఒక క్రమశిక్షణ, పట్టుదల ఉంటే కానీ అంత సాధ్యం కాదు. ఇంతమంది కళాకారులే కాదు, ఆయన అనేక మంది దాంట్లో కూడా సుధాకర్ సార్ సుపరిచితులు. ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఆయన ఇంటి పేరు మేల్పాక సుధాకర్ గారైనా తిరుపతి ప్రధానం సుధాకర్ సార్ గా పేరు గణించినారంటే ఆయన వృత్తి పట్ల ఉన్న అంకిత భావం, ఆయన ప్రజల్లో ఉండే అదొక ఆయనకుండే ఒక స్థాయి, ఒక కీర్తి అనేది. అదేవిధంగా ఆయన జీవితం కూడా, తన జీవితం కూడా సంగీతానికి స్మారకం చేస్తా ఉన్నాను. సంగీతమే తన ప్రాణంగా, రాబోయే రోజుల్లో కూడా ఈ సంగీతంతోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. ధన్యవాదాలు సార్. ఈరోజు మీరు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అలమేలు మంగమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉంది. నిండు నూరేళ్లు మీరు మళ్ళా ఈ సంగీతానికి మా అందరికి కూడా అందుబాటులో ఉండి సంగీతానికి సేవ చేయవలసిందిగా ఈ సభాముఖంగా మేము ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన విద్వాంసులు, కళాకారులు, విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కళలను, కళాకారులను ఆదరించడంలో మొదటిగా వ్యక్తిగా ఉంటారు. మొన్ననే మీరు చూసినారు, చాలా మందికి కూడా కళారత్న అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినారు. ఇంతకు ముందు కూడా అనేక మందికి నగదు పురస్కారాలు కానీ అవార్డులు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కళాకారులందరికీ కూడా సముచిత స్థానం, సముచిత గౌరవం, అదేవిధంగా వాళ్ళకి దక్కాల్సినవన్నీ కూడా దక్కుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వెలుగుస్తాను. ధన్యవాదాలు శ్రీ రుద్రపూడి సదాశివ గారు. అమితమైనటువంటి ప్రేమ, వాత్సల్యం మన ఫీల్డ్ పైన. మా లక్ష్మీ లావణ్య ఇద్దరు చెల్లెళ్ళు అని చెప్పారు. ఒకసారి వేదికపైకి రావాల్సిన కోరుచున్నాను. ఇక్కడ వచ్చి నేను కూడా మళ్ళీ చెప్తాను మీ గురించి. లక్ష్మీ లావణ్య మన శ్రీవాణి మేడం గారు ఏళ్ళ వారు వీణ హెచ్ఓడి మేడం గారు ఎగ్జామినర్గా వెళ్ళాలి మహిళా యూనివర్సిటీకి చిన్న సహాయం చేస్తూ వచ్చారు. మేడం గారు సార్ మీద అభిమానంతో చిన్న సత్కారాన్ని సుధాకర్ సార్ గారు అందిస్తూ, అలాగే పరపుష్పాలు, దృశ్యాలతో సుధాకర్ సార్ గారికి శ్రీవాణి మేడం గారు సమర్పించారు. అలాగే లక్ష్మి, బాలశ్రీ, లావణ్య ఇద్దరు కూడా సోదరీమణుల యొక్క ఆలోచన, మనసులోని మాట, వాళ్ళ అన్న మీద ఆయన వేసిన బాట, ఈ పూట వారు కూడా తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ, భూమిశెట్టి రఘునాథన్న గారు అన్నమాచార్య ప్రాజెక్టు గ్రేడ్ 1 కళాకారులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అవిశ్రాంతంగా ఎన్నో దేశ విదేశాల్లో తిరిగి ఎంతోమందికి అన్నమయ్య పాటల యొక్క స్వరూపాన్ని, ఆ పాణి వాణి కట్టి వారి నిజ జీవితాన్ని కూడా సుసంపన్నం చేసుకున్న రఘునాథన్న గారు ఇంత మాటలు మాట్లాడితే సభను ముగించేంత మహిళలు కూడా మాట్లాడాలి. నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. అలాగే మన సోదరి మందితో కూడా ఇంత మాటలు చెప్తారు. నేను సురేంద్ర, మన చిరంజీవి సురేంద్ర మంచి ఓటర్ కళాకారుడుగా గురువు పట్ల ఉన్నటువంటి భక్తి, శాఖ ఏదైనా కూడా సుధాకర్ సార్ అంటే అన్ని శాఖలకు ఇష్టం. ఏమంటే ఆయన ఎసెన్స్ అన్ని శాఖల్లో పనిచేస్తాయి. అందరికీ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. థ్యాంక్ యూ సురేంద్ర. అలాగే భూమిశెట్టి రఘునాథన్న గారు మా అందరికి కూడా చాలా మంచి కుటుంబం, వారు కూడా సుధాకర్ సార్ గారి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. జీవన్
ఈ కీర్తన అంటే సుధాకర్ గారికి బాగా ఇష్టం. వీధి కథలు అప్పుడు చదువుకున్నప్పుడు ఎక్కువగా కొన్ని కీర్తనలు వారికి ఇష్టం. దాంట్లో ఈ సారథులైనటువంటి త్యాగరాజ కీర్తన అంటే